గోసగోస సర్కారు నిర్లక్ష్యం అన్నదాత ఆగమాగం అంటూ కూడా చుట్టుముట్టిన నీళ్ల కరువు కరెంటు కష్టాలు మరోవైపు బలవంతపు భూసేకరణలు కడుపు మండి రోడ్డెక్కుతున్న అన్నదాతలు రోజు రోజుకి పెరుగుతున్న ఆందోళనలు వేర్వేరు కారణాలతో రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నల నిరసనలు ఇవాళ ఒక దగ్గర భూమి తీసుకుంటున్నారని బాధ రైతులకు సంబంధించి ఒక దగ్గర ఆ, పంటకు సరైన గిట్టుబాటు రేటు కట్టిస్తలేరని చెప్పి ఇంకో బాధ రైతన్నలకి. అదేవిధంగా ఇవాళ రుణమాఫీ విషయంలో చేస్తా అన్నటువంటి ఈ ప్రభుత్వం ఇప్పటివరకు కూడా రుణమాఫీ కాలేదంటూ కూడా ఇంకో దగ్గర రైతన్నలు బాధపడుతున్న పరిస్థితి. ఇవాళ వేరు కారణాలతోని కారణాలు వేరే కానీ ఈ కారణాల వెనుకున్నది రాష్ట్ర ప్రభుత్వమే. వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఇవాళ తెలంగాణలో రైతన్నలు ఆగమైపోతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఇవాళ రైతు విషయంలో కూడా అదే జరిగింది కదా. సో ఎందుకు అంటే ఇవాళ టెన్షన్గా వచ్చేటటువంటి పథకాలు ఎందుకు ఆగిపోయినాయి? ఇవాళ 24 గంటలు ఇచ్చేటటువంటి కరెంటు ఎందుకు కోతలు పెడతా ఉన్నారు? ఇవాళ నీళ్ళ విషయంలో కూడా ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నది? ఇట్లా మాట్లాడుకుంటూ పోతూ ఉంటే రైతుల విషయంలో చాలా సబ్జెక్ట్ ఉన్నది. వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఇవాళ దేనికోసమో రైతన్నలు రోడ్లపైకి వచ్చి ఈ విధంగా నిరసనలు తెలుపుతూ ఉన్నారనేది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మొన్న లగచర్ల విషయంలో కూడా ఎట్లా చూసినామో తెలుసు. అక్కడ రైతులను దాదాపు 40 మంది రైతులని అరెస్ట్ చేసినటువంటి వైనాన్ని చూసినాం. సో ఇట్లా ఎటు చూసినా కూడా తెలంగాణలో సంవత్సరం నుంచి రైతన్నలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు, నిరసనలు తెలుపుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ కూడా వాళ్ళ ఆవేదన కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఏనాడైనా రైతులతోని ముఖ్యమంత్రి గారు ఒక్కసారైనా ముఖాముఖి మాట్లాడిండా? ఫోటోలో టీవీలో కాకుండా మీ బాధ ఏందయ్యా, మీ ఇబ్బందులు ఏంది, ఎందుకు ఏమన్నా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయా, అసలు ఏంటి అనేది క్షేత్రస్థాయిలో వెళ్ళి ఒకసారి అడగండి. వ్యవసాయ రంగంలోకి వెళ్ళి ఒకసారి అడగండి, తెలుసుకోండి. మీ కొండారెడ్డిపల్లిలోనే రోజు రోజుకి దీనంగా మారుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం కదా. సో మీ కొడంగల్ కావచ్చు, మీ ఊరు ప్రాంతం కావచ్చు, సో ఎక్కడ చూసినా కూడా రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మా భూములు మాకేనని అంటూ కూడా ఇక్కడ ఇంకో అంశం చూస్తున్నాం. మా భూములు మాకే కావాలి, ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చేది లేదు అని రైతులు తెగేసి చెప్పారు. ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా యాచారం మండల నాగక్ నగర్లో శనివారం నిర్వహించిన సదస్సు వద్దకు వచ్చిన పోలీసులతో ఇలా వాగ్వాదానికి దిగారు రైతులంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. మా భూములు మాకే కావాలంటూ రైతన్నలు సో ఇవాళ ఫార్మాసిటీ పేరుతోని, ఫోర్త్ సిటీ పేరుతోని ఇవాళ ఇండస్ట్రియల్ క్యారిడార్ కడతాము, ఇంకోటి చేస్తామంటూ రైతుల భూములను తీసుకుంటా ఉన్నారంటూ చాలా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఒక మహిళ కూడా ఏడుస్తూ ఉన్నాం. మన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది, మనం అందరం చూసినాం అదంతా కూడా. సో ఇవి ఉన్న భూమి లాక్కుంటే మేమేం చేయాలి? మేము పంట పండించి నలుగురికి అన్నం పెట్టేటోళ్ళము. అలాంటి రైతన్న మీదనే ఎందుకు బండరాయి ఎత్తేస్తూ ఉన్నారు, అలాంటి రైతుని ఎందుకు ఆగం చేస్తూ ఉన్నారు అంటూ కూడా ఆ మహిళ ఆవేదన అనేది ఆ రాష్ట్ర ప్రజలందరికీ కూడా కనిపించినటువంటి పరిస్థితి కదా. సో అట్లాంటిది ఎందుకు ఇలా డెవలప్మెంట్ పేరుతోనో ఇంకో పేరుతోనో భూములు గుంజుకోవాల్సి వస్తుందంటూ కూడా ఇలా క్లియర్ కట్గా రైతుల నుంచి వ్యతిరేకత అనేది చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఇంకో సమస్య చూడొచ్చు. మంత్రి సురేఖకు నిరసన సెగ, రుణమాఫీపై మాట తప్పిన కాంగ్రెస్ సర్కార్పై కడుపు మండిన రైతులు మంత్రి సురేఖను శనివారం నిలదీశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి రాగా రైతు బంధు, రుణమాఫీ పేరిట తమను మోసం చేశారని బీఆర్ఎస్ నాయకులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. నిన్న ఏదైతే సిద్దిపేటకు సంబంధించి మంత్రి కొండా సురేఖ వచ్చినప్పుడు సో అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా నిలదీసినటువంటి పరిస్థితి. కొండా సురేఖకు ఎలాంటి ఆన్సర్ చెప్పాలో మరి రైతులందరికీ కూడా అక్కడ ఆన్సర్ చెప్పకుండా వెనుదిరిగిపోయినటువంటి పరిస్థితి చూసినాం. సో అక్కడ కొండా సురేఖకు షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక మంత్రి విషయంలో కాదు, చాలా వరకు రోడ్లపైకి అలా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు వస్తూ ఉంటే ప్రజలు తిరగబడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు ఇస్తున్న హామీలు ఇప్పటివరకు కూడా అమలు కాలేదు. రుణమాఫీ విషయంలో కావచ్చు, ఇప్పుడు రైతులకు ఇస్తున్న హామీ విషయంలో కావచ్చు, మహిళలకు ఇస్తున్న హామీల విషయంలో కావచ్చు, పెన్షన్స్ విషయంలో కావచ్చు, ఇట్లా వీళ్ళు చెప్పినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ కాలేదు. సో వీళ్ళు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా తిరగబడుతూ ఉన్నారు. మాకు ఇస్తా అన్న హామీలు ఎటువైనాయి, మీరు చేస్తా ఉన్న పనులు ఎటువైనా అని చెప్పి కూడా వాళ్ళు
తిరగబడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి ఒకసారి ఈ ప్రభుత్వం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నీటి కోసం రిలే దీక్షలు, చెరువులన్నీ వెట్టిపోయాయి, భూగర్భ జలాలు అడుగంటి పొలాలు ఎండిపోతుండటంతో కన్నెర్ర చేసిన రైతులు శనివారం నుంచి రిలే నిర్వహణ దీక్షలు ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలో గొలుసుకట్టు చెరువులు నింపి పంట పొలాలకు నీళ్లు అందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నట్టు కూడా. సో కరెంటు కోసం కదం సబ్స్టేషన్కు ప్రారంభించిన విద్యుత్ సరఫరా చేయకపోవడంతో రైతులు కదం తొక్కారు అంటూ కూడా లో వోల్టేజ్తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కొత్త సబ్స్టేషన్ నుంచి వెంటనే కరెంటు సరఫరా చేయాలని వనపర్తి జిల్లా ఎదుట్ల సబ్స్టేషన్ వద్ద శనివారం నిరసన తెలిపారంటూ కూడా. సో ఇక్కడ ఎటు చూసినా కూడా రైతన్నులు అక్కడ భూమి కోసం కావచ్చు, ఇక్కడ పథకాల కోసం కావచ్చు, ఇక్కడ నీళ్ళ కోసం కావచ్చు, ఇక్కడ కరెంటు కోసం కావచ్చు, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ జిల్లాకు పోయినా, ఏ మూల ప్రాంతానికి పోయినా కూడా రైతన్నులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. సో ఇవన్నీ కూడా కలిసివేసేటటువంటి అంశమే. దీని అంతటికీ కారణం రాష్ట్ర సర్కారే, కాంగ్రెస్ ప్రభుత్వమే. వీళ్ళ నిర్లక్ష్యం వల్లే రైతులు ఇట్లా ఈ వివిధ సమస్యలతోని మరి రోడ్లు ఎక్కుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దీన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి. లేకపోతే రైతుల నుంచి మరికొంత విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. రోడ్లపై కూడా మరి తిరిగేటటువంటి పరిస్థితి ఉండదు అంటూ కూడా హెచ్చరికలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము.